రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది ఐటీ అధికారుల టీం. దిల్ రాజుతో పాటు కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లని సమర్పించినట్టుగా గుర్తించారు. ఎస్వీసీ, మైత్రి మూవీస్ కి ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు తనిఖీలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. ఇక ఇదిలా ఉంటే ఐటీ దాడులపై సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. దిల్ రాజుపైనే కాదు చాలా మంది ఇళ్లలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం పేరుతో సినిమా తీశాం, ఐటీ అధికారులు కూడా సంక్రాంతికి వస్తున్నామని వచ్చేశారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఐటీ దాడులు సర్వసాధారణమన్నారు అనిల్ రావిపూడి. తన ఇంటిపై అయితే ఐటీ దాడులు జరగలేదని క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినారు. బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ టూ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సుకుమార్ ఇంట్లో జరుగుతుంది, మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, టాలీవుడ్ లో 3వ రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐటీ అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ దాని గురించి ఐటీ అధికారులు ఏం చెప్తున్నారు? దాదాపుగా 3 రోజులుగా ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాతలపైన, టాలీవుడ్ సంబంధించి టాప్ ప్రొడ్యూసర్గా పేరున్న దిల్ రాజుతో పాటుగా మైత్రి గ్రూప్ పైన జరుగుతున్నటువంటి ఐటీ దాడులు ఈరోజు ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు లేట్ నైట్ కల్లా ఈ దాడులు క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి సినిమాలే ఉన్నాయి. అటు దిల్ రాజుకు సంబంధించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్న సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. వాటి బడ్జెట్ కూడా భారీ బడ్జెట్ సినిమాలతో బయటకు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో డబ్బులకు సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, ఎంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ ఫైనాన్షియర్ డబ్బులు ఇచ్చాడు, దీనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఇవంతా కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. దిల్ రాజుకు సంబంధించి ఆయన సోదరుడు శిరీష్తో పాటుగా నరసింహారెడ్డి, దాంతోపాటు ఆయన కూతురు హన్సితారెడ్డి, వీళ్ళంతా కూడా ప్రొడ్యూసర్గా ఉన్నారు. దిల్ రాజు రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టారు. సో దిల్ రాజుకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ 2021లో సబ్మిట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయలేదు. దాంతో గేమ్ చేంజర్కి అనేక 100 కోట్లు పెట్టి ఆయన సినిమా తీశారు. సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే స్థాయిలో 100 కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఐటీ శాఖ అధికారులు వెరిఫై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పుష్ప 2 దేశంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా చెప్తున్నారు కాబట్టి 2022 కోట్లకు పైగా వసూలు చేశారని చెప్తున్న నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, మైత్రి గ్రూప్కి సంబంధించినటువంటి దాదాపుగా నవీన్ ఎర్నేని కావచ్చు, యలమంచల రవిశంకర్ కావచ్చు, CEO చెర్రీ కావచ్చు, డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ సినిమాలో భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన పెట్టుబడులు, ఈ సినిమాకి ఎక్కడి నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చారు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బులు, ఈ వ్యవహారాన్ని కూడా ఐటీ శాఖ వెరిఫై చేసింది. వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదన్న కారణంతోనే ఈ యొక్క రైడ్ జరుగుతున్నాయి. దాంతోపాటుగా పుష్ప సినిమాకి సంబంధించినటువంటి హై కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో, దేశవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్ కావచ్చు, అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన లెక్కలు, ఆదాయాలన్నింటినీ కూడా ఐటీ శాఖ వెరిఫై చేసింది. ఒక ఇండస్ట్రీకి సంబంధించి సాధారణంగా 1-2 రోజులు మనం ఐటీ అధికారులు చేయడం చూస్తుంటాం, మనం జనరల్గా చూస్తుంటాం 1-2 రోజులు. కానీ ఇప్పుడు ఏకంగా 3 రోజుల పాటు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇంకా ఎవరెవరి ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి? దానికి కారణం ఏంటంటే ఈ సినిమా కేవలం ఒక 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా కాదు, 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమాలు వసూళ్లు కూడా 100 కోట్లలో చేస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఎవరు డబ్బులు పెట్టారో ఆ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, దాంతోపాటు ఒకవేళ హిట్ అయిన సినిమాల నుంచి వస్తున్నటువంటి గ్రాస్ అయితే ఉందో ఆ డబ్బుల్ని కూడా ఏ రకంగా వస్తుంది, దానికి సంబంధించినంత కూడా ఎంతైతే వీళ్ళు ఎక్కడి నుంచి ఫైనాన్స్ తీసుకున్నారో, కొంతమంది ఫైనాన్స్ సంస్థలపైన కూడా రైడ్ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఈరోజు రాత్రి లేట్ నైట్ కల్లా ఈ రైడ్స్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ 2 ప్రొడ్యూసర్స్తో పాటుగా అభిషేక్ అగర్వాల్, అభిషేక్ మూవీస్కి సంబంధించి కావచ్చు, రంగయ్య అనే ఫైనాన్సర్ కావచ్చు, అనేక మంది ఈ సినిమాలతో ఇండస్ట్రీతో సంబంధం ఉన్న అనేక మంది పైన కూడా ఈ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అవుతుంది. ఆదాయానికి సంబంధించినటువంటి ఏవైతే ఐటీ రిటర్న్స్ ఇస్తారో అవన్నీ కూడా మేము సబ్మిట్ చేసినప్పటికీ కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఈ రైట్స్ అనేవి
కామన్ అని చెప్తున్నారు. కానీ దిల్ రాజు 3 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. ఈరోజు వాళ్ళ తల్లికి కూడా అస్వస్థత గురి కావడంతో ఐటీ అధికారులే హాస్పిటల్ పంపించారు. నిన్న సుకుమార్ విదేశాల నుంచి రావడంతో ఆయన డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అటు ఇంటికే తీసుకొచ్చారు. సో ఈసారి కొంత ఫోకస్గా ఈ పెద్ద సినిమాలకు సంబంధించినటువంటి రెమ్యునేషన్లు కావచ్చు, ఈ డబ్బులు కావచ్చు, పెట్టుబడులు ఏ రకంగా పెట్టారు, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఐటీ శాఖ అయితే ఫోకస్ చేసి ఈ సోదాలు చేసింది. ఈరోజు రాత్రి కల్లా లేట్ నైట్ కల్లా ఈ సోదాలు ముగించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు కంప్లైంట్ కాకుండా మాత్రం ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద రైడ్గా ఈ ఐటీ రైడ్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.